నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. ఈనాడు కథనం ప్రకారం మన శంకర వరప్రసాద్ గారి ప్రపంచవ్యాప్త కలెక్షన్లపై అద్భుతమైన తాజా సమాచారంతో మీ ముందుకు వచ్చాం. ఇది తెలుగు సినిమా పరిశ్రమకు గర్వకారణం. ఈనాడు కథనం ప్రకారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించి అభిమానుల నుండి అపూర్వ స్పందనను పొందింది. ఇది ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారి అందరి చర్చనీయాంశంగా మారింది. మన శంకర వరప్రసాద్ గారు కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 528 కోట్ల 50 లక్షల రూపాయల భారీ వసూళ్లను సాధించి తన జానర్లో రికార్డు సృష్టించింది. ఇది అసాధారణమైన విజయానికి చిహ్నం. మొదటి రోజునే 48 కోట్ల 20 లక్షల రూపాయలు వసూలు చేసి ఇలాంటి బడ్జెట్ చిత్రాలకు ఒక కొత్త బెంచ్ మార్క్ను నెలకొల్పింది. ఈ రికార్డు తెలుగు సినిమాలకు ఆదర్శం. భారతదేశంలో 10 రోజుల్లో నికరంగా 285 కోట్లు, స్థూలంగా 340 కోట్లు వసూలు చేసింది. ఇది అద్భుతమైన విజయాన్ని సూచిస్తోంది. దేశవ్యాప్తంగా అభిమానుల మద్దతు మునిసివోలే. విదేశాల్లో 188 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేసి లో 75 కోట్లు, ఆస్ట్రేలియాలో 45 కోట్లు, మిగిలిన ప్రపంచంలో 68 కోట్ల 50 లక్షలు సాధించింది. తెలుగు డయాస్పోరా ప్రేమ ఇక్కడ కనిపిస్తోంది. నిజాం ఏరియాలో 85 కోట్లు, సీడెడ్లో 42 కోట్లు, ఉత్తరాంధ్రలో 28 కోట్లు, తూర్పు పశ్చిమ గోదావరిలో కలిపి 35 కోట్లు షేర్ సాధించింది. ప్రాంతీయంగా ఆధిపత్యం నెలకొల్పింది. మొదటి వారంలోనే 225 కోట్ల రూపాయల షేర్తో ఇది తన జానర్లో ఆల్ టైమ్ హై రికార్డును నెలకొల్పింది. ఈ సాధన తెలుగు సినిమా చరిత్రలో ముందుంచబడింది. 10వ రోజు కూడా 75% ఆక్యుపెన్సీతో కొనసాగడం, ప్రీమియర్ షోలు పొడిగించడం ఈ సినిమాకు ఉన్న అపారమైన డిమాండ్ను, అభిమానుల ఉత్సాహాన్ని తెలియజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లు సాధించిన నాన్ స్టార్ వెహికల్ తెలుగు చిత్రాలలో ఇది అత్యంత వేగవంతమైనదిగా నిలిచింది. ఈ వేగం రికార్డు స్థాయి. అభిమానుల అపూర్వమైన మద్దతు, సోషల్ మీడియాలో మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్స్ ట్రెండింగ్ అవ్వడం ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఫ్యాన్స్ ప్రేమ అపారం. ఈనాడు కథనం ప్రకారం మౌత్ ఆఫ్ మౌత్ ప్రచారం వారాంతం తర్వాత కలెక్షన్లలో 30% పెరుగుదలకు దోహదపడింది. ప్రేక్షకుల మొహరు కీలకం. ట్రేడ్ విశ్లేషకులు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 800 నుంచి 1000 వరకు కోట్ల రూపాయల జీవితకాల వసూళ్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. భవిష్యత్తు మరింత పెద్దది.